హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పన్నీరు ఎలా రెడీ చేయాలో చూద్దాము. మీ ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, అలా విరిగిపోయినప్పుడైనా లేదంటే మీకు కావాలనే చేసుకున్నా సరే, మీరు ఒకవేళ పాలు విరిగిపోతే ఓకే, లేదంటే పాలు విరిగిపోయినట్టయితే ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకొని అందులో పిండేశారంటే పాలు పూర్తిగా మంచిగా విరిగిపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా వచ్చేస్తుంది. అందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని ఇలా మనము స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక పల్చటి క్లాత్ తీసుకొని అందులో ఉన్న వాటర్ని మొత్తం వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత, అసలు వాటర్ అనేది లేకుండా, ఒక్క డ్రాప్ వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండేసుకోండి. ఇలా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ వాష్ చేసుకొని ఇలా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో తీసుకొని అదే క్లాత్లో ఉంచేసి పైన ఒక బరువుగా ఉన్న ఏదైనా గిన్నెనైనా సరే ఏదైనా పెట్టండి. నేను ఇక్కడ రోల్ పెడుతున్నాను. రోల్ పెట్టిన తర్వాత ఒక 4 అవర్స్ అలాగే ఉంచి తీసి ఎలా వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి. 4 అవర్స్ వరకు అలాగే ఉంచాను. 4 అవర్స్ తర్వాత చూడండి ఎలా ఉందో, మంచిగా ఎంత నీట్గా వస్తుందో. అసలు కొంచెం కూడా మనకి షాప్లో ఉన్న విధంగానే చాలా సాఫ్ట్గా పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే అండి. మనం ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో లేదా ఒక టిఫిన్ బాక్స్లో పెట్టుకొని మీరు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 5 డేస్ వరకు అలా ఉంచుకొని యూజ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ డేస్ అయితే ఉండదు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్